నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను కుకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడనే మూసాపేట కూడా ఉంటుంది. అయితే ఎన్నో రోజులుగా మనం ఈ సమాజంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీస్తున్నాం. ఒకవైపు రాజకీయ నాయకులు దోచుకుంటారు, మరోవైపు ప్రభుత్వ అధికారులు దోచుకుంటారు. ఎక్కడ చూసినా కరప్షన్ కరప్షన్ కరప్షన్. ఇక్కడ జోనల్ కమిషనర్ కుకట్పల్లి అని ఇక్కడ రాసి ఉంది. వాస్తవానికి ఇది సర్వే నా చేతిలో ఉంది. కోర్టు కాపీస్ ఉన్నాయి, ప్లస్ పర్మిషన్ కాపీలు ఉన్నాయి, ప్లస్ బిల్డింగ్ ఫోటో ఉంది, కంప్లైంట్ కాపీ ఉంది. జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఫైల్ నెంబర్ 0037747/1657/KPL2/2025-BP అని ఒక పర్మిట్ నెంబర్ ఉంది. సో 15వ తేదీ 10వ నెల 2025 రోజున ఒక భవనానికి అనుమతులు వచ్చింది. సర్వే నెంబర్ వచ్చేసి 143 and 144. ఈ సర్వే నెంబర్లో ఒక భవన నిర్మాణం జరుగుతుంది. ఒకసారి ఇది పట్టుకో. ఇది భవన నిర్మాణం జరుగుతుంది ఆల్మోస్ట్. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం యాడ్ చేశాం. వాస్తవానికి మరి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది నా యొక్క ప్రశ్న. కోర్టులో కూడా ఈ భవనం మీద ఆల్రెడీ కేసు నమోదైంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఈ భవనానికి మంచిగా అద్దాల మెడలా మారుస్తున్నారు. మొత్తం పెయింటింగ్ వేసి పనులు చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. మరి ప్రభుత్వ అధికారులు అంటే గ్రీన్ పెన్ వాడుతున్న అధికారులు, జోనల్ కమిషనర్ కావచ్చు, సిపి కావచ్చు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కావచ్చు, చైర్మన్లు కావచ్చు, మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు చర్య తీసుకోవట్లేదు? స్టాప్ వర్క్ నోటీస్ ఎందుకు అమలు చేయట్లేదు? బిల్డింగ్ కనీసం సీజింగ్ నోటీస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఒక బుల్డోజర్ రంగంలో దించట్లేదు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏం చెప్తాడు ఆయన? అసలు ప్రభుత్వం కరెక్ట్ పని చేయాలి, అక్రమ నిర్మాణాలు జరిగితే సహించేది లేదు, వెంటనే సీజింగ్ ఆర్డర్ ఇవ్వని, డిమాలిషన్ చేయమని చెప్తారు. మరి రేవంత్ రెడ్డి ఆదేశాన్ని కూడా బేఖతారు చేస్తున్నారు. ఈ మూసాపేట కావచ్చు, ఈ కుకట్పల్లి, కేపీఎస్పీ ఈ ప్రాంతాలు దాదాపు కొన్ని వందల బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలే. 100లో 99 బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలే. సరైన సెట్ బ్యాక్స్ ఉండవు, ఏముండవు. ఒకసారి మనం నేరుగా అధికారుల లోపల ఆఫీసులో ప్రవేశిద్దాం. మరి వాటిని అడుగుదాం, మనం ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తావు దేవాన్ని, ఇది అక్రమం ఎందుకు జరుగుతున్నా మరి? ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ఇంట్లో ఫ్లాట్ రూమ్లో, బాత్రూంలో, ఈ బెడ్రూమ్లో నోట్ల కట్టలు నిండాలంటే ఈ సిటీ మొత్తం అవినీతితో నిండిపోవాలి. అవినీతి అక్రమాలతో మొత్తం నిండిపోయి అవన్నీ జరిగితేనే వీళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు అనేటివి జరుగుతాయి. వీళ్ళు మామూలుగా మనం పడుకునే పరుపుల మీద పడుకోరు. ఈ నోట్ల కట్టల మీద పడుకుంటేనే వాళ్ళకు నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. ఇంకోటి ముత్యాల వెంకటరమణ అనేది దొరికిండు. అవును, 100 కోట్ల ఆస్తితోని ముత్యాల వెంకటరమణ దొరికింది. ఇది ఆఫీస్ ఆఫ్ ది జోనల్ కమిషనర్. ఈ కుకట్పల్లి ప్లస్ మూసాపేట 2 ఉంది ఇక్కడ రాసి వాస్తవానికి. ఇది ఒకసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి అధికారులు ఉన్నారా? సార్ నడుస్తుంది, బిజీ ఉన్నాం, తర్వాత పంపిస్తామని చెప్తారు వాళ్ళు. అదే ఆ రీజన్ చెప్తారు. నాకు తెలుసు ఎవరు ఉండరు బహుశా లోపల. డీసీపీలు, ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు ఎవరు ఉంటారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ మూసాపేట సర్కిల్, మూసాపేట ఇది ఎక్కడ వస్తుంది అడ్రస్ చూడండి. మూసాపేట అడ్రస్ ఇది ఎక్కడ వస్తుంది? ఈ అడ్రస్ ఎక్కడ వస్తుంది? ఈ భవనంకి ఇల్లీగల్ అక్రమ నిర్మాణం ఇది ఎక్కడ వస్తుంది? ఎన్నో ఫ్లోర్? ఇక్కడేనా? ఏసీ అధికారులతో మాట్లాడాలి. అటువైపా మొత్తం అవతలే కదా? సార్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎక్కడ సార్? అధికారులు ఎక్కడ? ఇక్కడేనా? సూరన్న ఇది ఎక్కడ వస్తుంది? నమస్కారం అన్న. ఇది ఎక్కడ వస్తుంది అన్న? టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు?
కుకట్పల్లి. ఈ భవనం కోటిపల్లి ఉంది, అయినా కూడా దీని చర్యలు తీసుకోవట్లేదు. ఎవరికి వాడిది, ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ధర్మారెడ్డి కాలనీ అంటే జేఎన్టీ కమ్యూనిటీ ఫేజ్ 2 మేము దండోరా సార్. ఎట్లా నా సరసరి బియ్యానికి అక్రమ ఆఫీసర్ లేరా? ఎట్లా ఎవరికి డీసీ ఉన్నాడు. ఎక్కడ ఎన్నప్పుడు ఇదేనా? అది ఆలోచిస్తుంది కదా చాముండేశ్వరం మేడం కదా, లేదా వస్తుంది. అందుకే లైవ్ రికార్డ్ చేసుకుని వచ్చిన. అంటే ఎందుకంటే మొత్తం సొసైటీ మొత్తం కరప్షన్ అయిపోయింది, అధికారులు అమ్ముడు పోతాను. లాస్ట్ అన్న కలుద్దాం, కాల్ చేస్తానా. అధికారులు లేరు, ఎస్ఆర్ డ్యూటీ అంటే అధికారులు మొత్తం ఎస్ఆర్ డ్యూటీలో ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ ఎస్ఐఆర్లోనే ఉంటారా? లాస్ట్ డిప్యూటీ కమిషనర్ డీసీ సార్. డీసీ ఉన్నా డీసీ సార్ ఎవరు ఉన్నారు? ఎవరు పిఏ సార్? డీసీ సార్ లేదు సార్, మీరు పిఏనా సార్? ఎందుకు సార్ చర్యలు తీసుకోవట్లేదు? ఎన్ని కంప్లైంట్ ఇవ్వాలి? ప్రజావాణిలు ఎందుకు పడేస్తాను చెత్తబుట్టలో? ఆల్రెడీ కోటి పరిధిలో భవనాలు అస్సలు పట్టించుకోవట్లేదు సార్. అందుకే లైవ్లో అవసరం లేదు, అది రికార్డ్ అవుతుంది, ఏం కాదు. చెప్పండి, ఇది ధర్మారెడ్డి వీళ్ళని ఏసీపీ గారిని టీపీఎస్ గారిని కలిస్తే మీరు వాళ్ళు లేరు, వాళ్ళతో సరళ డ్యూటీ ఉన్నాడు, సరళ బీజీ సార్ ఏమో ఎస్ఐఆర్లో ఉన్నట్టు దీనిలో ఉన్నారు. కన్సర్న్ ఏసీపీ గారు కానీ టీపీఎస్ గారు కానీ ఇస్తే వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్ సార్ మీరు కాల్ చేయరా సార్? మా ఫోన్ లేపడు సార్, కాల్ చేయండి. మీరు పిఏనే కదా సార్కి, సార్ కాల్ చేయండి. డీసీకి సార్ మీరు ఎవరికి పిఏ? మీరు డీసీ గారికి కాల్ చేయాలి, డీసీకి కాల్ చేయండి, ఏసీ ఇద్దరికి కాల్ చేయండి. మా ఫోన్ ఇప్పుడు సర్లో లేపరు కాబట్టి ఒక్కసారి వివరణ ఇచ్చి అది మేము క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. వాట్ అనేది తెలియాలి మాకు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న భవనాలు కోర్టు నుండి డిమాలిషన్ చేయమని ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కూడా చర్యలు లేవు. ఇట్స్ వెరీ టూ మచ్. సార్ ఇది ఇక్కడ మీ ధర్మారెడ్డి కాలనీ అని చెప్పేసి సువర్ణ టీవీ అని చెప్పేసి సూరన్న టీవీ అని వచ్చారు సార్. అయితే ఇక్కడ అది కోర్టులో ఉందంట. ఇది దీంట్లో ఇది సమ్ కేస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి అక్కడ కోర్టులో సమ్ ఆర్డర్ కూడా ఇచ్చారంట. పిటిషన్ ఉంది, అదే ఎవరు అసలు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళు వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సార్ ఎస్ఐఆర్లో ఉన్నారని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఏసీపీ గారు కానీ టీపీఎస్ గారు కానీ చెప్పాలి. ఒకసారి చెప్పండి సార్ ఏసీపీ గారు. వాళ్ళు వచ్చారు, ఇక్కడే ఉన్నాడు ఆఫీస్లో ఉన్నాడు. ఒకసారి ఏసీపీ గారిని మాట్లాడమని చెప్తారా? ఏసీపీ గారికి చెప్తాను. ఏసీపీ నెంబర్ ఇవ్వండి, నేను చేస్తాను లైవ్లో కాల్. సురేందర్ రెడ్డి. దొరుకుతా డీ సార్ నంబర్ తీసుకో సార్, ఇస్తారు నంబర్. డీ సార్ నంబర్ ఏనా? హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, నేను జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను మన కూకట్పల్లి మూసాపేట ఆఫీస్లో వచ్చాను మిమ్మల్ని కలుద్దామని. ఇది కోర్ట్ ఆర్డర్ ఉన్న ఒక బిల్డింగ్ సార్. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది బిల్డింగ్ విషయంలో. ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2లో సర్వే నెంబర్ 143 and 144. దాని మీద ఎందుకు సార్ చర్యలు తీసుకోవట్లే? పెయింటింగ్ అయి పనులు నడుస్తున్నాయి. అందరు ఇదే రీజన్ చెప్తాను సార్. రీజన్ కరెక్టే సార్, మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు? సీజ్ ఎందుకు చేయట్లేదు సార్?
ఇన్ ఫ్రంట్ లైవ్ మేము అందరం కెమెరా ముందే మీతో మాట్లాడుతున్నాం, చర్యలు తీసుకోండి. ఓకేనా సార్? చర్యలు మళ్ళీ రేపు వస్తాం. చర్యలు తీసుకుంటారా? చూద్దాం ఏమవుతుందో. చూడండి సూర్యనా టీవీ ఎగ్జాక్ట్లీ అమ్ముడు పోకుండా ప్రశ్నిస్తున్న గలానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ దిగు, అది తీసుకురా, సార్ వివరణ ఇస్తారు. ఇది వాడి కోసం. మీ వివరణ కోవడానికి వీడియో సార్, అంతే, ఏం లేదు. ఎవరు ఫోన్ చేస్తారు? కూర్చోండి. వీడియో ఆఫ్ చేయి సార్, వివరణ ఇచ్చాక మనం మాట్లాడదాం. మొత్తం ఆనందం దాంట్లో ఆఫ్ చేసి దాంట్లో కంటిన్యూస్ ఉండొచ్చు. అందరికి ఇన్వాడి పప్పు సార్. ఇంకో దేవేందర్, ఇది కూడా రెండు ఇన్వాళ్ళు ఇవ్వండి అంటారు. ఇంత మీరే సార్ మాట్లాడింది నాతో. సార్లో బిజీ అని చెప్తే మరి ఏసీ వివరణ ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను. నెంబర్ ఉంటుంది కదా? నిన్ననే వచ్చాను చెప్తాను. నెంబర్ ఉంటుంది కదా? ఇది నెంబర్ అంటే సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ సెక్రటరీ ఎదురుకుంటాడు అక్కడ. ఈ 6/26 రిప్రజెంటేషన్ ఇది 6/26 రిప్రజెంటేషన్ 6th మేది రిప్రజెంటేషన్. నేను కాదు సార్, నా ఛానల్కి బాధితులు వచ్చారు. దాని కొరకు నేను ఈరోజు కొత్తగా నేను కూడా మళ్ళీ ఫిర్యాదు చేసి ఫ్రెష్గా తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ అటాచ్ చేసి ఇచ్చాను. కానీ ఎందుకు అంటే ఇంకా పనులు జరుగుతున్నాయి కదా అక్కడ, దాని మీద టౌన్ ప్లానింగ్ నేను అడ్మినిస్ట్రేషన్ నేను చూసి అడ్మినిస్ట్రేషన్ చూసాను. టౌన్ ప్లాన్ చూసి ఎదురుగా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. ఓకే, వాళ్ళకైతే మీరు చెప్పారు సార్లో బిజీ ఉన్నారని చెప్పారు వాళ్ళు. సరే పర్లేదు, నేను చెప్తా కదా, నేను రిప్రజెంట్ ఇచ్చాను ఇస్తాను. రైట్ సార్. దీంట్లో జడ్జ్మెంట్ ఏముందంటే 6th ఏప్రిల్ మేలో ఇచ్చిన దానిపైన వాట్ యాక్షన్ ఇస్ టేకెన్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది హైకోర్టు. ఇచ్చింది, అవును. 6th మేలో ఏమి ఇచ్చారో రిప్రజెంటేషన్ ఉండాలి కదా. అయితే క్లోజ్ చేయమని ఇచ్చారు సార్. నాకు కూడా తెలియదు కదా. నేను చూసి నేను హైకోర్టు వెబ్సైట్లో పోయి చూసాను వాట్ ఈస్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద కోర్ట్. బేస్డ్ ఆన్ దట్ నేను మిమ్మల్ని అడిగాను. మొత్తం ఎనిమిది అక్కడ ఇస్తే అది చూసే సబ్జెక్ట్ టౌన్ ప్లానింగ్ ఎదుర్కొంటారు, ప్లస్ పైన ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ ఉంటారు. రైట్ సార్. ఇన్వాడివ్వండి.